హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను కడప స్టైల్ సైడ్ ఉగ్గాని ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఇందుకు వచ్చేసి మనం పప్పుల పొడి అనేది కొబ్బరి వేసి ఓన్లీ ప్లెయిన్గానే మిక్స్ పట్టుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత జ్యూసీగా వస్తుంది. ఎందుకంటే మనం బొరుగులు అనేవి మురుమురాలు అనేటివి పేలాలు కదా, ఎక్కువ వేసుకుంటాం కదా. ఇంకా ఆయిల్ వచ్చేసి 3 స్పూన్స్ వేసుకొని ఇందులోకి పోపు వేసుకొని ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ టమోటాలు కట్ చేసుకోవాలి. అవి ఆనియన్స్ మగ్గే లోపల ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఇందులో టమోటాలు యాడ్ చేసి బాగా జ్యూసీగా వచ్చినప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు అనేది ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుంటేనే మంచిగా ఉగ్గా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము పప్పుల పొడిలో కారం అనేది వేయలేదు కాబట్టి ఇందులో కారం అనేది వేసుకోవాలి. కారం వేసేసుకొని బాగా స్లో ఫ్లేమ్లోని బాగా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బొరుగులని మనము ఒక 2 మినిట్స్ అలా తడుపుకోవాలి. ఎక్కువసేపు తడిపితే కనుక ఇంకా మెత్తగా అయిపోయి బాగుండదు. సో ఎంత నానాలో అంత నానాలి. ఇలా మనము అంతా వాటర్ అంతా ఎలాబరేట్ చేసుకొని బొరుగులన్నీ అందులో వేసుకొని మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పప్పుల పొడి, కొబ్బరి పొడి ఇందులో వేసేసుకొని పప్పులు కొబ్బరి వేసుకొని కొట్టుకున్నాం కదా మిక్సీకి, అది ఇందులోకి వేసుకొని ఈ బొరుగులు అనేవి బాగా కలిసే విధంగా కలియబెట్టాలి. ఒకవేళ గరిటెతో తిప్పడం రాకుంటే చేతితో అయినా బాగా కలియబెట్టి మొత్తం అంతా సమపాలంలో కలిసే విధంగా మనం చేయాలి. చూడండి, సో ఎమ్మీగా ఉండే బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మా సైడ్ అయితే దీన్ని ఉగ్గాని అంటారు. మీ సైడ్ ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.